చిల్లీ చికెన్ లాగా చిల్లీ మష్రూమ్ తినని వాళ్లకు చికెన్ అని చెప్పి పెట్టినా నమ్మేస్తారు, అంత బాగుంటుంది. దీంట్లో నేను మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేసింది మష్రూమ్ కోటింగ్ గురించి. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, బట్ పర్ఫెక్ట్ అవుట్పుట్ మష్రూమ్ కి సన్నటి లేయర్ కోట్ అవుతుంది. అదే ఈ డిష్ కి టేస్ట్ ని మరింత ఎన్హాన్స్ చేస్తుంది. మష్రూమ్స్ ని మంచిగా రబ్ చేసి కడిగి తుడిచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మరిగే వాటర్ లో వేసి జస్ట్ 30 సెకండ్స్ ఉంచి తీసేసి చల్లటి నీళ్ళలో వేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ బాగా కాగాక మాత్రమే ఈ వాటర్ లో నుంచి మష్రూమ్స్ ని తీసి ఒక బౌల్ లో వేసి మైదా పిండి కార్న్ ఫ్లోర్ తో కోట్ చేసి ఎక్సెస్ గా ఉన్న పిండిని విదిలించి వేడి నూనెలో వేసి జస్ట్ 1 మినిట్ వేయించుకుని తీసేసుకోవాలి. ఇవి చల్లారాక మళ్ళీ వేడి నూనెలో వేసి రెండోసారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ సాస్ కోసం ఒక పాన్ లో ఆయిల్, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్ లో వైట్ పార్ట్ వేసి కొంచెం ఫ్రై అవ్వనిచ్చి లైట్ సోయా సాస్, డార్క్ సోయా సాస్, వెనిగర్, వాటర్, సాల్ట్, షుగర్, వైట్ పెప్పర్ పౌడర్ వేసి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కార్న్ ఫ్లోర్ వాటర్ కూడా వేసి ఇలా దగ్గర పడనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్స్, క్యాప్సికమ్, ఆనియన్ ముక్కలు వేసి హై ఫ్లేమ్ లో సాట్ చేసుకుని లాస్ట్ లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసి దించేసుకోవడమే. ఇక్కడ నేను సాసులన్నీ తక్కువ వేసాను, అందుకే వైట్ గా ఉంది. మీరు కావాలంటే టమాటో కచప్, రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు, అప్పుడు మంచి కలర్ వస్తుంది.